బస్తీ పర్యటనలో భాగంగా సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. కాలనీ వాసులు కిషన్ రెడ్డికి అడుగడుగునా స్వాగతం పలికారు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రావడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహిళలు, కాలనీ పెద్దలు, పుర ప్రముఖులు, బీజేపీ కార్యకర్తలు కిషన్ రెడ్డిని అక్కున చేర్చుకున్నారు. ప్రతి ఒక్కరి పలకరిస్తూ ముందుకు సాగారు. అనంతరం వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు. అపార్ట్మెంట్ వాసులు, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో త్వరలోని ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామన్నారు. తాను అంబర్పేట్ బిడ్డను. సికింద్రాబాద్ ఎంపీ కాకముందు 3 సార్లు అంబర్పేట ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. ఈసారి కూడా సికింద్రాబాద్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలను, ఓటర్లను కలిసేటువంటి కార్యక్రమం మీద మేము దృష్టి పెట్టాము. ఆ దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ప్రతి రాష్ట్ర నాయకుడు కానీ, జాతీయ స్థాయి నాయకుడు కానీ, జిల్లా స్థాయి నాయకుడు కానీ ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ వెళ్ళే కార్యక్రమంలో విధిగా భాగస్వాములు అయ్యే విధంగా, తమ తమ బూతుల్లో ప్రజల మద్దతు కూడగట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈరోజు మరి ప్రజలు ఇదే విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో డబల్ డిజిట్ సంఖ్యలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు సానుకూలమైనటువంటి సందేశం ఇస్తున్నారు. గతంలో వారు కాంగ్రెస్ కోటేసినా, బీఆర్ఎస్ కోటేసినా ఈసారి మాత్రం బీజేపీకి ఓటు వేస్తాం, ఈసారి దేశం కోసమే ఓటేస్తాం, ఈసారి నరేంద్ర మోడీ గారికే ఓటేస్తాం, ఈసారి దేశ అభివృద్ధికే ఓటేస్తాం, ఈసారి మా భవిష్యత్తు కోసం ఓటేస్తాం, ఈసారి మా పిల్లల భవిష్యత్తు కోసం ఓటేస్తాం అనే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా తెలంగాణలో కూడా మరి నరేంద్ర మోడీ గారిని మరి మరోసారి ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో మరో కేసు సంచలనంగా మారబోతుంది. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్స్ లో గోల్మాల్ జరిగిందని కేసు రిజిస్టర్ అయింది. ఇందులో మాజీ మంత్రి హరీష్ రావు వ్యక్తిగత సిబ్బంది అరెస్ట్ కావడం కేసులో కీలకంగా మారుతుంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు 4గురిని అరెస్ట్ చేశారు. వారిలో హరీష్ రావు పిఏ నరేష్ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో రోజుకో సంచలనం చోటు చేసుకుంటుంది. తాజాగా ఆరోగ్య శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, పిఏ నరేష్ సహా మరో 3గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్మాల్ కేసులో ఈ 4గురిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేష్, హరీష్ రావు వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. మెదక్ జిల్లాకు చెందిన దూమా రవి నాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో జోగుల నరేష్ కుమార్ సహా కొర్లపాటి వంశీ, వెంకటేష్ గౌడ్, ఓంకారు ఉన్నారు. ఎన్నికల విధులలో ఉన్న అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో హైదరాబాద్, సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అందజేయడం, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, నిబంధనలు, ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు అంశాలపై రోనాల్డ్ రోజ్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు రోనాల్డ్ రోజ్ తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ తమ ఓటు వేసేలా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ప్రక్రియ పకడ్బందీగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల కమిషన్ సూచనల మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల విధులను కేటాయించిన సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమంలోనే ఫారం 12 అందించి పోస్టల్ బ్యాలెట్ పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. అన్ని వివరాలతో దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటింగ్ వేసే విధంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. అందుకు అన్ని ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కాంగ్రెస్ లోకి ఇతర పార్టీల నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కర్మన్ ఘాట్ నేతలు చేరారు. కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ నల్ల రఘుమారెడ్డి, డైరెక్టర్లు బిల్లా కంటి కిరణ్, సిరి రాజేష్, రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బబ్బూరి ఆనంద్ కుమార్ గౌడ్, మల్కజ్గిరి దయానంద్, కందికంటి ప్రేమ్నాథ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని 124వ డివిజన్ ముఖ్య నాయకులు కలిశారు. వచ్చే ఎన్నికల్లో రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలవాలని క్రిస్టియన్ సోదరులు ప్రార్థన చేశారు.
చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని 124వ డివిజన్ ముఖ్య నాయకులు క్రిస్టియన్ సోదరులు మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న పార్లమెంటు ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపిస్తామని మద్దతు తెలియజేస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, అనిల్ రెడ్డి, మల్లేష్, ఇస్రాయిల్, సత్యారాజు, శామ్యూల్, నాగభూషణం, ఫారూక్, నాగరాజు, కేబుల్ సాయి, కలీం, ఎంఎం సురేష్, డి రాంబాబు, జాషువా, ముఖేష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్కాజ్గిరిలో పోటీ చేయడానికి ముందుకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. బీఆర్ఎస్ కు దమ్ముంటే ఒక్క సీటైనా గెలవాలని ఈ మధ్య రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారని, అక్కడ ఇక్కడ ఎందుకు ఆయన సెట్టింగ్ మల్కాజ్గిరిలోనే ఇద్దరం పోటీ చేద్దామని తాను చెబితే ఉలుకు పలుకు లేదని విమర్శించారు. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని, ఆయనకు దమ్ముంటే చెప్పాలని పోటీ పడదామన్నారు. ఆయనకు నరుకుడు ఉరుకుడు తప్ప ఏది చేత కాదని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు తిట్టుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు అన్నారు. అసలు రేవంత్ రెడ్డి మోదీ మనిషా లేక రాహుల్ గాంధీ మనిషా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి వేసే ప్రతి ఓటు మోదీకి వేసినట్లే అవుతుందన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరటం ఖాయమని జోసెం చెప్పారు. రేవంత్ రెడ్డి నువ్వు చాలా పెద్ద గొప్పనివి కదా, పెద్ద తురుంకాను కదా, ఒక పని చేద్దాం, ఒక్క సీటు కూడా గెలవరన్నావు కదా, అక్కడ ఇక్కడ ఎందుకురా పోయి సప్పుడేక నీ మల్కాజ్గిరి సీటు ఉంది కదా, నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, నేను సిరిసిల్ల ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం రా దమ్ముంటే అన్న. కూయి లేదు కై లేదు. అప్పటి నుంచి మళ్ళీ నోరు మూసుకున్నాడంటే మళ్ళా దాని గురించి మాట్లాడతలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు 5 ఏళ్ళు మల్కాజ్గిరిలో చేసిన ఒక్క పని లేదు, తిరిగిన ఒక్క కాలనీ లేదు, కనీసం ఎన్నడూ కూడా పలకరించిన పాపాన పోలేదు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి. అందుకే ఆయనకు తెలుసు, ఆయన వీక్ స్పాట్ మీద కొట్టిర్రు. అమ్మ వీళ్ళు మల్కాజ్గిరిలో 7 గెలిచిండ్రు, దబ్బన గట్టిగా ఆయనతో నేనేమన్నా టెంప్ట్ అయిపోతే ఈ బలుగుతుంది, ఉన్నది పోతుంది, మొత్తం ఉన్న పదవి పోతుంది, ఆయనతో మల్కాజ్గిరి వీక్తుంది అని చెప్పి భయపడి కనీసం నోరు కూడా మెదపలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒక గది మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పవరు, గది మన సత్తా. ముఖ్యమంత్రే భయపడుతున్నాడు ఇవాళ. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గంత పెద్ద పదవులుండి కూడా మల్కాజ్గిరిలో నిలుస్తున్నాం దా చూసుకుందామంటే కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి విమర్శల్లో మండిపడ్డారు. ఆయన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు లోక్సభ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పుకుంటున్నాయని, కానీ తెలంగాణకు వారు చేసింది ఏమిటో చెప్పాలని నిలదీశారు. 2 జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఆ పార్టీల నేతలు ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతారో చెప్పాలన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దేశ ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే మల్లారెడ్డి విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. అసలు ఆ పార్టీలకు తెలంగాణలో ఓటు బ్యాంకే లేదన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఆయన సీఎం అయితేనే ప్రాజెక్టులోకి నీళ్లు వస్తాయన్నారు. ఎట్లా గెలుస్తారు? బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు? మా కేతక్క కుల్లా చెప్పేసింది, ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు. ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు అడిగే హక్కు లేదు వాళ్ళకు. వాళ్ళు ఏమి చేయలేదు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వనాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి. మనం 75 సంవత్సరాల సంది కూడా వాళ్ళు ఏమి చేయలేదు. మనకు సాగునీరు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, ఒక రోడ్లు వేయలేదు, ఒక డెవలప్ చేయలేదు. ఒక్కడు గొప్ప మహాత్ముడు మన కేసీఆర్ ఉద్యమం తీసుకొచ్చి ఉద్యమం చేసి మన తెలంగాణను తెచ్చి అన్ని రకాల కూడా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసిన ఘనత మన కేసీఆర్ కు కేటీఆర్ కు ఉన్నది. వాళ్లకు ఓటు అడిగే హక్కు కూడా లేదు. వాళ్ళకు క్యాడర్ లేదు, లీడర్ లేరు, కార్యకర్తలు లేరు. ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు. ఉత్తగానే ధమ్కి చేస్తున్నారు. మేము వస్తాం. ఎందుకు వస్తారు? ఎట్లొస్తారు? ఎవడేస్తాడు మీకు ఓట్లు? ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఓటు అడుగుతావు? నీకు ఎందుకు వెయ్యాలి ఓటు? ప్రజలను మోసం చేసినందుకు ఆ ఓటేస్తారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏమీ చేయలేదు. ఉన్న సిలిండర్ 400 1200 తీసుకుపోయాడు. ధరలు పెంచినందుకు వేయాలా బీజేపీకి? కాంగ్రెస్కి ఎందుకు వేయాలి చెప్పు? వాళ్ళు ఏమి ఉద్ధరించారని 56 ఏళ్ళు పరిపాలించారు, ఏమీ చేయలేదు. వీళ్ళు కూడా ఏమీ చేయరు.
బాలనగర్ డివిజన్లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలనగర్ డివిజన్ రాజు కాలనీలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం దుర్గామాత ఆలయ పునర్నిర్మాణ మహోత్సవంలో బీజేపీ నేత వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. దేవాలయాలు మానసిక ప్రశాంత నిలయాలని అన్నారు. ఆలయానికి తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఆలయ నిర్మాణం త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ సురేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ రెడ్డి, కంటెస్టెడ్ కార్పొరేటర్ నర్సిరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు రమేష్, డివిజన్ కార్యదర్శులు లక్ష్మణ్, వెంకటసేనారెడ్డి, మహిళా మోర్చా నాయకురాలు శివరంజని, సూర్య ప్రకాష్ రెడ్డి, చంద్ర ప్రకాష్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, కాలనీవాసులు పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రయాణికులు వేసవి తాపానికి గురి కాకూడదని ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించారు. తన వాహనంపై ఏకంగా నారు పెంచుతూ చల్లగా ఉంచుతున్నారు. హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న ఈ ఆటో పై కప్పున నారుతో ప్రయాణికులను ఆకర్షిస్తుంది. అల్వాల్కు చెందిన ఓం ప్రకాష్ తన ఆటోపై గోనె సంచులు వేసి వరి విత్తనాలు వేశారు. నారు మొలకెత్తాక రోజు నీళ్లు చల్లుతూ ఆటో లోపల చల్లగా ఉండేలా జాగ్రత్త పడుతూ ప్రయాణికుల ఆదరణ చూరుకుంటున్నారు. సీఎం క్యాబ్ పేరును ఆటో వెనుక రాసుకుని తిరుగుతూ అలా చల్లని సేవలను అందిస్తున్నారు. మూసీలో ఆక్రమణలు గుర్తించే పనిపై మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ దృష్టి సారించింది. నదికి రెండు వైపులా 2 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను ఉపయోగించి ఎక్కడెక్కడ భవనాలు, ఇతర నిర్మాణాలున్నాయో గుర్తిస్తారు. FTL తో పాటు బఫర్ జోన్లో ఎన్ని ఆక్రమణాలున్నాయో సర్వే చేస్తారు. అవసరమైతే జియో ఇన్ఫర్మేషన్ తో పాటు అనుసంధానం చేసి ఆక్రమణలపై దృష్టి సారించనున్నారు. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. ఆక్రమణల తొలగింపు, నిర్వాసితులకు పునరావాసంపై ఈ సర్వేతో స్పష్టత రానుంది. తొలుత హైడ్రోలాజికల్ సర్వే చేశారు. ఫలితంగా వానాకాలంలో మూసీలోకి వచ్చే వరద ఎంత, ఎక్కడి వరకు వరద రానుందో అంచనాకు వచ్చారు. 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో, ప్రస్తుతం వస్తున్న మురుగు జలాలు, వాటి శుద్ధి తదితర విషయాలపై ఈ సర్వేతో ఒక అంచనాకు వచ్చారు. తాజాగా 2 రోజుల నుంచి అధికారులు డ్రోన్ సర్వే ప్రారంభించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు సమగ్ర నివేదిక కోసం ఆసక్తి ఉన్న సంస్థల నుంచి టెండర్లు పిలిచారు. ఎన్నికల తర్వాత పనులు మొదలు పెట్టనున్నారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ దశల వారీగా 12, 15 రకాల పనులను చేపట్టనున్నారు. ఆక్రమణల తొలగింపు, 2 వైపుల రహదారులు, పార్కులు, వ్యాపార కేంద్రాల ఏర్పాటు, షాపింగ్ మాల్స్ కూడా నిర్మించాల్సి ఉంటుంది. మూసీలో మురుగు కలవకుండా 2 వైపులా సివరేజ్ ట్రంక్ మెయిన్, వాటికి అనుసంధానంగా క్లోరినేషన్ యూనిట్లు కూడా రానున్నాయి. కొత్వాల్గూడ ఏకో పార్కును కూడా మూసీ ప్రాజెక్టు కిందకు తీసుకురానున్నారు. గత ప్రభుత్వ హయాంలో 150 కోట్లతో ఈ ఏకో పార్కు పనులు ప్రారంభించగా మధ్యలో ఆగిపోయాయి. త్వరలో ఆ పనులు కూడా ప్రారంభించనున్నట్లు అధికారులు వివరించారు. రాచకొండ హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన కొత్త పల్సర్ బైక్లని టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నేరస్తుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రొద్దుటూరుకు చెందిన మల్లె భరత్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. అంతరాష్ట్ర దొంగ మల్లె భరత్ కుమార్ తో పాటు ఈ దొంగిలించిన ఈ బైక్లని కొన్ని ఇతరులకి ఎక్కువ డబ్బులకు అమ్ముతున్న మరో వ్యక్తి వలిమోని చిన్నయ్యని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు భరత్ కుమార్ కు చిన్నయ్య ఫేస్బుక్ లో పరిచయం అవ్వగా అక్కడి నుంచి స్నేహితులుగా మారి ఈ నేరాలకి పాల్పడ్డారు ఇద్దరు నిందితులు. నిందితుల వద్ద నుంచి 18 లక్షల విలువైన 18 కొత్త పల్సర్ బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఎల్బీనగర్ జోన్ ఏసీపీ కృష్ణయ్య తెలిపారు. ఎవరైనా బైక్లను ఎలాంటి పత్రాలు లేకుండా తక్కువ ధరకి అమ్మినట్లు తెలిస్తే పోలీసులకి సమాచారం ఇవ్వాలని, ఇలాంటి వాహనాలను ఎవరు కొన్నా కూడా వారు కూడా కేసులో బాధ్యులు అవుతారని ఏసీపీ కృష్ణయ్య ప్రజలకి సూచించారు. సబ్ డివిజన్ పరిధిలో ఈ మధ్యకాలం జరిగిన బైక్ దొంగతనాలకు సంబంధించి మల్లె భరత్ కుమార్ని అనే అక్యూజ్డ్ని ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడే డివిఎం కాలేజ్ దగ్గర ఎల్బీనగర్ పరిధిలో పట్టుకోవడం జరిగింది. ఇతని మోడస్ ఆపరేండి ఏంటంటే పల్సర్ బైక్స్ ఏవైతే కొత్తగా పల్సర్ బైక్స్ ఉంటాయో వాటిని పల్సర్ బైక్స్ మాత్రమే ఇతను దొంగతనం చేసి వాటిని వేరే వాళ్ళకు 20,000 నుంచి 30,000 వరకు అమ్ముతున్నాడు. ఇతను కొన్ని క్యాషు ఆన్లైన్ ద్వారా కొంత నగదు రూపంలో తీసుకుంటూ ఇతను కూడా ఒక చిన్నయ్య అలియాస్ కిట్టు అనే అతన్ని కూడా ఇతనికి ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతాడు. ఇతను బీడిఎల్ బానూరులో ఉంటాడు. అతని ద్వారా కొన్ని బైక్స్ ఇతను అమ్మడం జరిగింది. అతను రీసేల్ చేసి అతను కూడా కొంత ఎక్కువ అమౌంట్కి అమ్ముకొని అతను కొన్ని బైకుల్ని 5 బైకుల్ని కూడా అతను అమ్మడం జరిగింది. మొత్తం
18 పల్సర్ బైకుల్ని రికవరీ చేయడం జరిగింది. ఇందులో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 10 పల్సర్ బైకులు, హైదరాబాదు సిటీ పోలీస్ పరిధిలో 7 పల్సర్ బైకులు, సైబరాబాదు మియాపూర్ పోలీస్ స్టేషన్లో 1 బైకు, మొత్తాన్ని కూడా ఈ భరత్ కుమార్ ద్వారా, ఈ చిన్నయ్య అలియాస్ కిట్టు ద్వారా రికవరీ చేయడం జరిగింది. ఎన్నికల్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్. డీజీపీ రవిగుప్తాను కలిసి ఫోన్ ట్యాపింగ్ పై మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి అందెల శ్రీరాములు యాదవ్ ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి సబితమ్మ పోలీసులను అడ్డం పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు అందెల శ్రీరాములు యాదవ్. మహేశ్వరం నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఫోన్ ట్యాపింగ్ ద్వారా గెలిచారని, అయినా నైతిక విజయ నాదేరన్నారు. ఉప ఎన్నికలు సహా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు శ్రీరాములు యాదవ్. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కన్వీనర్ ఎల్మేటి దేవేందర్ రెడ్డి, వెంకటేష్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత ముత్యం కాదు, ప్లాస్టిక్ పూస మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి విమర్శించారు. ఆమె ఇప్పటికే అన్ని రకాల లిక్కర్ బ్రాండ్లలో కడిగిబడింది అని ఎద్దేవా చేశారు. తండ్రి చాటు షాడో సీఎంగా కేటీఆర్ అహంకారంతో వివరించారు. ఓడిపోయినా తగ్గలు లేదనడానికి కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ప్రధాని మోదీ పాలనే తెలంగాణలోనూ పార్టీని గెలిపిస్తుంది అంటున్న రాణి రుద్రమదేవితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి మనతో ఉన్నారు. చెప్పండి రుద్రమదేవి గారు, ఇప్పుడు కేటీఆర్ పదే కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కుర్కురే కిషన్ రెడ్డి అంటారు, కుర్కురే రెడ్డి అంటున్నారు. ఏంటి దీన్ని ఎట్లా చూస్తారు? అంటే వ్యక్తుల పట్ల గౌరవం లేకపోవడం, వ్యవస్థల పట్ల గౌరవం లేకపోవడం, రాజరిక ధోరణి, మేము గొప్పోళ్ళము అనేటువంటి భావన వారిది. అంటే ఇంకా అధికారం పోయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా వాళ్ళకి అధికారం పోయిందనేటువంటిది గుర్తించట్లేదు. వాళ్ళకి అధికారం ఉన్ననాడు కూడా ప్రజలు దయదలిచి ఓటేసి మీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు అనేటువంటి దాన్ని గుర్తించకుండా వాళ్ళు ఏదో ఆ సీట్లో కూర్చుందానికే పుట్టినట్టు, మొత్తం వాళ్ళకి తెలంగాణ ఎవరో రాసిచ్చినట్టు, వాళ్ళదే తెలంగాణ అయినట్టు ఆనాడు కూడా అదే అహంభావాన్ని ప్రదర్శించిండ్రు. ఇవాళ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా అదే అహంభావం. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు సర్వీస్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ ఒక జాతీయ పార్టీకి 3 సార్లు వారు రాష్ట్ర అధ్యక్షులు, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇవాళ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, జాతీయ పార్టీలో కేంద్రంలో ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. వారు చేయకపోతే నువ్వు హేళన చేస్తే అర్థం, కానీ నువ్వు మీ నాయన ఇద్దరు కలిసి పారాసిటమాల్ గోలేసుకొని ఇంట్లో ఉండడం అనేది మొత్తం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసి దుప్పటి కప్పుకొని వాళ్ళు ఫామ్ హౌస్లలో ఉండి కరోనా సమయంలో ఎంత చేయాలనో ప్రజలకి అంత చేసి ఒక్కనాడు కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇవాళ వాళ్ళు బతకాలని అనుకోలే, ప్రజలు బతకాలి అని అనుకున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా మోడీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే కింద స్థాయి కార్యకర్తల దాకా కూడా ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు వాలంటీర్స్గా పనిచేసినారు. అయితే కవిత జైలుకు వెళ్తూ అంటే విచారణకు వెళ్తున్న సందర్భంలో నిన్న ఒక నిందితుడు టికెట్ తీసుకున్నాడు, టికెట్ ఇచ్చాడు. ఒక నిందితుడేమో బాండ్స్ రూపంలో పార్టీకి ఫండ్ ఇచ్చి బయటపడ్డాడు. నేను కూడా కడిగిన ముత్యంలో బయటకు వస్తా అని కామెంట్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగా మీ బీజేపీ లిక్కర్ స్కామ్ నిందితుడికి టికెట్ ఇచ్చిందా, లేకపోతే ముడుపులు తీసుకొని వదిలేసిందా, ఎట్లా? ఇక అబద్ధాలు చెప్పుట్లా వాళ్ళు నెంబర్ 1. ఇవాళ వాళ్ళ నాయన వారసత్వం వాళ్ళ అన్న తీసుకున్నాడు, వాళ్ళ అన్న తర్వాత ఈమె తీసుకున్నది, ఇంకెవరైనా ఉంటే తర్వాత నెక్స్ట్ తరం కూడా తీసుకుంటారు. ఇక మాటలు మాట్లాడేదానికి అర్థమే లేకపోతే ఎట్లా? లిక్కర్ దందా మీరే చేస్తురి, తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ పేరుతో దోపిడీ చేసుకున్నది సరిపోలేదని మొత్తం ఎల్లలు దాటితిరి. దేశవ్యాప్తంగా కూడా వైరస్ కదా పాకులాడినట్టు ఏమంటారు పోతుంది కదా, వ్యాప్తి చేస్తుంది కదా, వ్యాప్తి చెందినట్టు మీరు లిక్కర్ వ్యాపారాన్ని వ్యాప్తి చేయాలని చూస్తురి. దాంట్లో వచ్చే సొమ్ము కోసం ఆశపడుతురి. మిమ్మల్ని ఏమైనా లిక్కర్ దందాలు ఉండమని బీజేపీ అడిగిందా, లేకపోతే బీజేపీ పంపించిందా? ఇవాళ మీకై మీరు అందులో ఇరుక్కొని మీ పిఏలతో సహా మీ సుట్టపోళ్లతో సహా మొత్తం అందులో దందాల పైసలు వస్తే తలా పాపం తిలా పిడికాడు అన్నట్టు అందరు తీసుకొని ఇవాళ బీజేపీ ఫ్యాబ్రికేటెడ్ కేసు, నేను కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తా అంటే ఎండ్ల కడిగిన ముత్యం, నువ్వు ఆల్రెడీ లిక్కర్లో కడగబడిన ముత్యానివేనే. ఇలా ముత్యం అని అంటే ఎందుకు? ఇలాగే ప్లాస్టిక్ పూలు ఉంటాయి కదా, ప్లాస్టిక్ పూసలు. కవిత అనేట ఆమె కడిగిన ముత్యం కాదు, ఆమె ముత్యం కాదు, వజ్రం కాదు, ఆమె ప్లాస్టిక్ పూస. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద కేటీఆర్ అధికారం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఇంకా అధికారంలో ఉన్నప్పటి అహంకారం ఇంకా కూడా దగ్గకపోవడం అనేది ఆయన తండ్రి తరపున తీసుకున్న ఒక అహంకారపూరితమైన వారసత్వాన్ని చూపెడుతుందని చెప్తున్నారు. అలాగే కవిత
ఎందులో కడిగిన ముత్యం, ఆమె కడిగిన ముత్యం కాదు, ప్లాస్టిక్ పూస అని చెప్తున్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 14కు తగ్గకుండా మేము గెలుస్తామన్న ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మదేవి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని రామకృష్ణాపురం డివిజన్ ఆంజనేయ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బేరా బాలకిషన్, ఆకుల అరవింద్ కుమార్, చామల శైలజారెడ్డి, భూపాల్ రెడ్డి, లింగస్వామి గౌడ్, పగడాల ఎల్లన్నకు ఆలయ కమిటీ మాజీ చైర్మన్, మాజీ ధర్మకర్తలు, వేద బ్రాహ్మణులతో కలిసి దేవాలయంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో ఆంజనేయ స్వామికి, దుర్గామల్లేశ్వర స్వామికి, కనకదుర్గమ్మ వారికి, కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి మాట్లాడారు. రామకృష్ణపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయం చాలా పవిత్రత ఉన్న దేవాలయమని అన్నారు. గతంలో తాను శాసనసభ్యులుగా, హుడా చైర్మన్ గా ఉన్న సమయంలో సరూర్ నగర్, రామకృష్ణాపురంలోని కాలనీలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు. ఆంజనేయ స్వామి దేవాలయం, కిలా మైసమ్మ దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నిధులు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. చైతన్యపురి మెట్రో వెనుక ఉన్న ఫుట్పాత్ మీద చిల్లర పండ్ల వ్యాపారం చేసే పలువురు ఈ రోజు ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీరెడ్డిని ఫుట్పాత్ వ్యాపారులు మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు. తమను ఫుట్పాత్ మీద పండ్లు పెట్టకుండా ట్రాఫిక్ పోలీసులు తమను వ్యాపారం చేయనివ్వడం లేదని, తమ వస్తువులు తీసుకుపోతున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సుధీరెడ్డిని వ్యాపారులు కోరారు. వ్యాపారం చేసుకునే భాగంగా రోడ్డు మీద పోయే ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దు అని సుధీరెడ్డి సూచించారు. వ్యాపారుల మీద ట్రాఫిక్ పోలీసులకు ఎలాంటి కోపం ఉండదని అన్నారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయని పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల మీ దగ్గరకు రావడం జరుగుతుంది అని తెలిపారు. అధికారులతో ఒకసారి మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే వ్యాపారం చేసుకునే క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఐ ఓట్ ఫర్ ష్యూర్ నినాదంతో పట్టణంలో ఎన్నేపల్లి చౌరస్తా నుంచి ఆలంపల్లి చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన 5K రన్ ను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఐ ఓట్ ఫర్ ష్యూర్ మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటర్ కార్డుల సవరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పక ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకు ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. మీ ఇంటిలో గానీ పక్క ఇంటిలో ఎవరైనా ఉన్న వారికి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్ జాబితాలో నమోదు చేయాలన్నారు. ముందుగానే ఓటు హక్కు ఉన్నవారు ఓటర్ జాబితాలో ఓటు ఉందా లేదా అనేది ఆన్లైన్లో చెక్ చేసుకోవాలన్నారు. కుల మతాలకు అతీతంగా డబ్బు, పద్యం ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం జాతి ప్రాంతం కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. విలువైన తాగునీటి వృధాపై బెంగళూరు తరహాలో హైదరాబాద్ నగరంలో కూడా కఠిన చర్యలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తాజాగా బెంగళూరులో తాగునీటితో ల్యాండ్లు తడపడం, బైక్లు, కార్లు కడుగుతున్న 22 కుటుంబాలను గుర్తించిన అక్కడి జలబోర్డు 5,000 వంతున జరిమానా విధించింది. జలమండలి పరిధిలో తాగునీటి వృధాపై చట్టం ఉన్నప్పటికీ అధికారులు అమలు చేయడం లేదు. హైదరాబాద్ లో నీటి వృధాపై ఇప్పటి నుంచే అప్రమత్తత అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల నీటి వృధాపై వేసిన ప్రజావాజ్యంపై హైకోర్టు స్పందించి జలమండలిని వివరణ అడిగింది. ఈ నేపథ్యంలో తాగునీటిని ఇతర అవసరాలకు వాడకూడదని జలమండలి పౌరులను హెచ్చరించింది. అలా చేస్తే వాటర్ సప్లై రూల్స్ 1990 సెక్షన్ 18 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. నల్ల కనెక్షన్ తొలగింపుతో పాటు జరిమానా విధించనున్నట్లు తెలిపింది. దాదాపు 200 కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి తాగునీటిని తరలిస్తున్నారు. ఇందుకు జలమండలి ప్రతి 1000 లీటర్లకు 50 నుంచి 60 రూపాయలు ఖర్చు చేస్తుంది. అంత విలువైన నీటిలో 20 నుంచి 25% వృధా అవుతుంది. అందుకే తాగునీటి అవసరాలకు తప్ప నిర్మాణాలు, ల్యాండ్లు తడపడం, వ్యాపారానికి వాడకూడదని జలమండలి స్పష్టం చేసింది. ఎలాంటి అవసరాలకు సమీపంలోని నీటి శుద్ధి కేంద్రంలో నీటిని వినియోగించాలని తెలిపింది. అతి తక్కువ ధరకి ఈ నీటిని అందిస్తున్నట్లు పేర్కొంది.
పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో వృద్ధురాలి కిడ్నాప్ కేసు, అల్వాల్ పిఎస్ పరిధిలో చైల్డ్ స్నాచింగ్ కేసును ఛేదించినట్లు ఏసీపీ రాములు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో ఈ నెల 22న లింగిత భూదేవి అనే వృద్ధురాలి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. జయరాం నగర్ కల్లు డిపోలో కల్లు తాగుతున్న భూదేవితో మాటలు కలిపి వ్యాన్లో ఎత్తుకెళ్లిన మల్లేష్, లక్ష్మి దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు పాత కేసులో నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. బాధితురాల నుంచి తులంన్నర బంగారం, 13 తులాల వెండి పట్టీలు లాక్కొని జవహర్ నగర్ లో వదిలి వెళ్లారు నిందితులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించారు. ఇక అల్వాల్ పిఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసును కూడా పోలీసులు ఛేదించిన పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు. బగ్గు వెంకటరమణ, హీమండి వెంకటరమణ అనే ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. చైన్ స్నాచింగ్ చేసిన నిందితుల నుంచి 3.7 తులాల గోల్డ్ చైన్ తో పాటు దొంగతనానికి పాల్పడిన బైక్ ను రికవర్ చేసి రిమాండ్కు తరలించారు. రోడ్డు పక్కన రోటీస్ అమ్ముకొని బతికేయడం. అయితే ఈమెకు అలవాటు ఉంది, టాడీ షాప్లో తాడి తాగడం అలవాటు. దాని ప్రకారము అది 22nd నాడు ఆమె కళ్ళు తాగడానికి కొరకు తాడి షాప్లోకి వెళ్ళారు. తాగుతుంటే ఇద్దరు అపార్ట్మెంట్స్ వచ్చేసి ఒక లేడీ అండ్ జెంట్ ఇద్దరు కలిసి వచ్చేసి ఆమె పక్కన కూర్చుని తాగి ఆమెను తీసుకొని కారు తీసుకుపోయి ఆమె దగ్గర నుంచి ఉన్న గోల్డ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ తీసుకుపోయారని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద రిగరస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద పేట్ బషీరాబాద్ పోలీస్ దాన్ని ట్రేస్ చేశారు. వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే అక్యూజ్డ్ దండుగుల మల్లేష్ సన్ ఆఫ్ లేట్ బాలయ్య 36 years ఏజ్, వడ్డీర క్యాస్ట్. తర్వాత దండుగుల లక్ష్మి అలియాస్ లలిత, వైఫ్ ఆఫ్ దండుగుల మల్లేష్. ఇది పట్టుకున్న వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళకు వేరే ఇది ఉంది. ఈమె భార్య తన భర్తను వదిలేసి పిల్లలతో పాటు ఈయనతో ఉంటుంది. భర్త కూడా ఆల్రెడీ ఆయనకు వేరే మ్యారేజ్ అయితే ఆయన కూడా వదిలేసి వీళ్ళు ఇద్దరు కలిసి ఇప్పుడు ఉంటున్నారు.